అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జయశ్రీ. అమలాపురంలో విమెన్స్ కేర్ హాస్పిటల్లో అన్నమాట ఒక దారుణం జరిగింది. ఏంటి అంటే మైనర్ బాలిక తను కడుపుతో ఉంది. అక్కడ డాక్టర్, ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్, ఆవిడ ప్రైవేట్గా ఇందులో క్లినిక్ పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పకుండా అమ్మాయికి అబార్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అంతలోపల పేరెంట్స్ రావడంతో ఇదంతా వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అంటే మైనర్‌గా ఉండి ఆ పిల్లలిద్దరూ చేసింది తప్పా? లేక ఈమె ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్ అయ్యుండి, ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అమ్మాయికి అబార్షన్ చేయడానికి ప్రయత్నించడం ఆవిడది తప్పా? లేకపోతే కనీసము పాప ప్రెగ్నెంట్ ఉంది అని కూడా పేరెంట్స్ కనుక్కోలేకపోయారు. ఇక్కడ పేరెంట్స్‌ది తప్పా? ఎవరిది తప్పు ఈ దీంట్లో? ఇదే విషయం మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే. అదే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే చిన్న పిల్లలు ప్రేమ అనే పేరుతో అంటే ఒక అట్రాక్షన్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఆ పిల్ల మైనర్ 18 ఇయర్స్‌కి తక్కువే ఉంది. కడుపుతో ఉంది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చేసింది అంటే తెలిసి తెలియక వీరొక తప్పు చేస్తే పేరెంట్స్‌కి కనీసం అసలు పాప ఏం చేస్తుంది ఏంటో అని వాళ్ళు కనుక్కోలేకపోయారు. అంటే ఎంతసేపు ఏ పేరెంట్స్ అయినా కానీ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు బయటికి. ఇక్కడ అలాగే డాక్టర్ గారు, ఆవిడ ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతోమంది డాక్టర్స్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ప్రైవేట్గా క్లినిక్లు పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారు. సో అందులో ఈవిడ కూడా ఒక ఆవిడ. ఈవిడ్ని ఏమనాలి? అసలు ఈ కేసులో ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? ఇది అబార్షన్ చేయించడం అనేది పక్కన పెడితే మిగతాదంతా రోజు జరుగుతున్నాయి బయట సమాజంలో. ఈ మైనర్ అమ్మాయిల్ని వీళ్ళు లొంగ తీసుకుని అబ్బాయిలు వాళ్ళని ప్రెగ్నెంట్ని చేయడము, తర్వాత ఏమైందనేది మనం చాలా విషయాల్లో అంత దూరం మనకు తెలియటం లేదు. ఇక్కడ తెలిసింది అబార్షన్ వరకు వచ్చింది అని. లేదు అంటే మైనర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం లవ్ పేరు మీద, తర్వాత వాళ్ళు సంసారం సాగించడం, పిల్లలు పుట్టడం, అదంతా ఇంకొక దారి. సరిగ్గా ఉంటే పోనీలే వాళ్ళు బాగున్నారు, పూర్వకాలంలో అలా పెళ్ళిళ్ళు చేసేవారు అని సమాజం సరిపెట్టుకుంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఏమనాలి? ఇప్పుడు నువ్వు అన్నట్టు పిల్ల వెనకాల ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయికి 16 ఇయర్స్ అంటున్నారు. చదువుకుంటుందా? స్కూల్కి వెళ్తుందా? తెలీదు. మరి ఆ అమ్మాయికి సెల్ ఫోన్, అర్థమైందా? సెల్ ఫోన్. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఆధారంతోనే ఆ అమ్మాయి ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం జరిగింది. మరి పిల్ల ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదు అని కంగారు పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ సెల్ ఫోన్ ఆధారంగా అమ్మాయిని కనుక్కొని వెళ్తే ఎక్కడుంది? హాస్పిటల్లో అబార్షన్కి రెడీగా బెడ్ మీద ఉంది. సరే, వీళ్ళ అదృష్టం బాగుండి అది ఇంకా జరిగిపోకుండా వీళ్ళు వెళ్ళి కనుక్కోగలిగారు. అయితే నువ్వన్నట్టు అబార్షన్ చేయకపోతే ఆ పిల్ల మరి ఏం చేయాలా? పెళ్ళైతే పెళ్ళయిందా, వదిలేయాలా? పెళ్ళి కాలేదా, మరి ఆ ప్రెగ్నెన్సీని ఏం చేయాలి? ఇది పెద్ద సమస్యే కదా. ఇంకా పక్కన పెడితే అవన్నీ ఆ అమ్మాయి హెల్త్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, మేము బ్లడ్ ఎక్కించడానికి అడ్మిట్ చేసుకున్నాము, వాళ్ళు పిల్ల నీరసంగా ఉంటే తీసుకొచ్చారు, మేము బ్లడ్ తక్కువగా ఉంది, అది ఎక్కించే ప్రాసెస్లో మేము ఉన్నాం, ఆ ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేసుకున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అది ఏమని నమ్మాలి? వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇంకా అబార్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళు బ్రతికిపోయారు, హాస్పిటల్ వాళ్ళు. అవును, ఈ రీజన్ చెప్పేసి బ్లడ్ ఎక్కిస్తున్నాం అని చెప్పేసి కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అమ్మాయిని, పెళ్లి కాని అమ్మాయి అనుకో, ఆ ప్రెగ్నెన్సీని ఏం చేయాలి? ఇమీడియట్గా బాల్య వివాహం చేసేయాలి అబ్బాయిని ఒప్పించేసి. మరి ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అబార్షన్ చేయించడుగా. అబార్షన్ వాడు సొంత ఆలోచనలు చేసేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి డాక్టర్తో మాట్లాడేసి అబార్షన్కి తీసుకొచ్చేసాడు. కొంచెం వయసులో పెద్దవాడు కాబట్టి ఆ అమ్మాయి కన్నా. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ పని చేయడు కదా. నిజంగా ప్రేమిస్తే ఆ పని చేయడు కదా. మరి పెద్దవాళ్ళతో మాట్లాడి, లేకపోతే వాళ్ళే ఏదో గుళ్ళో పెళ్లి చేసుకోవడం చేస్తారు సాధారణంగా అలాంటి వాళ్ళు. మైనర్ని పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ ఆ అమ్మాయి అన్నీ తెలిసే చేసుకుంటుంది. మనం మైనర్ అని ఒక మాట అడ్డం పెట్టుకుని మనం మాట్లాడుతున్నాం, కానీ ఆ అమ్మాయికి అన్ని ఇష్టపూర్వకంగానే చేసుకుంటాయి. ఇలాంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా. మనమేమి దాని మీద మన అభిప్రాయాలు, మన ఇంటెన్షన్గా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతుందో మనం అదే అనుకోవాల్సి వస్తుంది ఇక్కడ.
మరి ఆ అమ్మాయికి అబార్షన్ అంటే ఏంటో తెలిసే ఆ టేబుల్ ఎక్కింది, ఆపరేషన్ టేబుల్ ఎక్కింది కదా, అవును. ఏం జరగబోతోందో తెలుసు. కానీ డాక్టర్స్ మాత్రం మేము అందుకు కాదు బ్లడ్ ఎక్కిస్తున్నాం అని అంటున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్, ఏదన్నా జరిగితే ఆ అమ్మాయికి చిన్న వయసు, అవును. బ్లడ్ తక్కువ ఉందన్నారు. మరి ఇటు నుంచి అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లారు అన్నారు. మరి ఆ కండిషన్లో ఆ అమ్మాయి ఆ బాడీ సిద్ధంగా ఉంటుందా? ఉంటుందా? ఎంత బ్లడ్ అవును. పోతుంది? అవును. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అది అసలు చాలా వీళ్ళెలా మేనేజ్ చేద్దాం అనుకున్నారు ఆ డాక్టర్స్ కానీ. అదే అదే అసలు ఆ పాప ఒకవేళ అబార్షన్ చేయించుకున్నా మళ్ళీ ఇంటికెళ్ళి గుర్తుపడతారు అని కొంచెమన్నా భయం లేదా? ఇక్కడ ఆ అమ్మాయికి అవగాహన లేదు అని తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు అబార్షన్ అయిన తర్వాత గబగబా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు తన పనులు తను చేసుకోగలుగుతుందా? చిన్నపిల్ల, పైగా పెద్దవాళ్ళు అంటే కొంచెం బాడీ స్టామినా ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నపిల్లకి అసలు విషయం అవగాహనే లేదు, బాడీలో ఆ స్టామినా బలం అనేది లేదు. అబార్షన్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలనేది తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది, ఎలా ఆ అమ్మాయికి ఈ రోజులు గడిచేది, నెక్స్ట్ ఇంటి దగ్గర ఏమని చెప్తుంది? ఇవన్నీ అసలు అమ్మాయికి ఊహించని విషయాలు అవి. తర్వాత ఏంటనేది ఆలోచించలేదు, తెలియదు అమ్మాయికి. అంటే గబగబా లేకపోతే చెప్పకుండా తీసుకొచ్చాడేమో. అదే. ఏం జరిగింది? ఇక్కడ నేను అనుకోవడము, చెప్పకుండా తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు. డాక్టర్స్కి ఏమో అబార్షన్ చేయండి అన్నాడు, డబ్బు ఇచ్చుంటాడు. వాళ్ళు కూడా ఒక మైనర్ అమ్మాయి కాబట్టి ఒక రీజన్ పెట్టుకుంటారు. ఏదన్నా బయటపడితే బ్లడ్ ఎక్కించడం కోసం మేము అడ్మిట్ చేసుకున్నాం అని చెప్పొచ్చు అని వాళ్ళు రీజన్ పెట్టుకున్నారు. ఆ ప్రాసెస్లో ఏదన్నా అయితే కూడా మళ్ళీ దాన్ని టర్న్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. మేము ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఆ అమ్మాయి రెస్పాండ్ కాలేదు బాడీ, సో ఇలా ఇలా జరిగిపోయింది, ఎన్ని వింటున్నాం కదా మనము. అవును. వాళ్ళ రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ వెళ్ళిన వాడు మాత్రం అబార్షన్ కోసమే తీసుకెళ్ళాడు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మధ్యలో నష్టపోయింది ఆ పిల్ల ఫ్యామిలీ, పిల్ల అంతే. భవిష్యత్తు అంతే. ఏం లేదు. కాబట్టి టీనేజ్ అమ్మాయిలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని నమ్మి మనం ఇలాంటి పనులు చేయకూడదు. ప్రేమ ఏంటి, ప్రేమ తర్వాత ఏంటమ్మా అని ఒక టీనేజ్ పిల్లని కూర్చోబెట్టి అడగండి, ఏం చెప్తుంది? తెలియదు అమ్మాయికి. వాట్ నెక్స్ట్ అనేది ఎవ్రీ స్టెప్లో తెలియదు అమ్మాయికి. ఇప్పుడు ప్రేమ తర్వాత ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది అబార్షన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటో తెలియదు. ఇప్పుడు నువ్వు అడిగినట్టు అబార్షన్ తర్వాత ఇంటికి వెళ్ళి ఎట్లా మేనేజ్ చేస్తుంది అది కూడా తెలియదు. ఏమీ తెలియదు. ఈ నెక్స్ట్ స్టెప్లు ఏమీ తెలియకుండా ఆ లవ్ అనే స్టెప్లో ఎందుకు పడిపోతున్నారు? తెలిసి తెలియక వీళ్ళు తప్పులు చేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు సకాలంలో తల్లిదండ్రులు వచ్చి అడ్డుకొని కేసు పెడుతున్నారు, పోక్సో మళ్ళీ మామూలే, పోక్సో ఇంకా వాడుకుంటుంది అక్కడ. పారిపోయాడు అబ్బాయి. పారిపోయినా పట్టుకుంటారు మనవాళ్ళు, పట్టుకుంటారు, అతనికి వేయవలసిన శిక్ష వేస్తారు, గట్టిగానే అబ్బాయిని బిగిస్తారు. మైనర్ అమ్మాయిని ప్రెగ్నెంట్. ఈ అమ్మాయికి మరి ఇంకా ఎట్లయినా సరే ఆరోగ్యం మంచిగా బ్లడ్ అది ఎక్కించి ఆరోగ్యం మంచిగా చూసి అబార్షన్ చేస్తే చేయొచ్చు జెన్యూన్గా ఒక మంచి హాస్పిటల్లో. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్, ఇందాక నువ్వు అడిగావు, గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతాలకు పనిచేస్తూ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్లో టైఅప్ అయ్యి పార్ట్ టైం జాబులు చేస్తూ అండ్ ఎర్నింగ్ కోసం, మనీ ఎర్నింగ్ అంతే, అంతకన్నా ఏముంది? ఇటు డబ్బు వస్తుంది, అటు డబ్బు వస్తుంది. క్లయింట్ పేషెంట్ అనేవాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు మనం ఏముంది చేసేద్దాం, చేతిలో పనే కదా. వాళ్ళు కూడా రిఫర్గేషన్స్ ఆలోచించరు. ఒకవేళ వస్తే ఏదైనా సమస్య, నేను ఇందాక చెప్పినట్టు రెడీమేడ్ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇది జరగట్లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు చాలా చిన్నగా తీసేసుకుంటున్నారు సమస్యలను కదా. ఇంకేముంది, చిన్న చిన్న వాళ్ళు రెడీగా ఉంటాయి సమాధానాలు, వాళ్ళకి అన్ని దారులు బాగానే తెలుసు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఈ టీనేజ్ పిల్లలు అంటే తెలిసి తెలియక వాళ్ళకు లాస్ తెలియదు, అండ్ ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా తెలియదు. అమ్మాయిలకు తెలియదు, అబ్బాయిలకు తెలియదు. మెయిన్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీని నుండి ఏం తెలుసుకోవాలి అని అంటారు మీరు? ఆడపిల్లలు అన్నీ తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, నీకు లవ్ కలిగింది, ఒక అబ్బాయి ఎర్రగా బుర్రగా బాగున్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు, ఉంగరాల చుట్టూ పెద్ద పెద్ద కళ్ళు, అట్రాక్షన్గా ఉన్నాడు, పడిపోయావు. తర్వాత ఏంటి అనేది ప్రతి పిల్ల ఆలోచించుకోండి. ప్రేమించడం తప్పని నేను అనటం లేదు, ప్రేమించండి కానీ తర్వాత ఏంటనేది గట్టిగా ఆలోచించుకోండి. అసలు ఇప్పుడు ఈ పిల్లలకు తెలుసా, ఇప్పుడు మైనర్గా ఉన్న వాళ్ళని మనము అంటే ఫిజికల్గా టచ్ చేసినా, ఏమైనా సెక్షువల్గా ఏమైనా చేసినా కానీ వాళ్ళకి ఫోక్సో చట్టం కింద బొక్కలో వేస్తారు, ఇంత పనిష్మెంట్ ఉంటుంది అని అబ్బాయిలకు కొంచెమన్నా అవగాహన ఉందా అసలు? ఇప్పుడు లేదు అనుకోవడానికి కూడా లేదు ఉదయ.
లేచిన దగ్గర నుంచి ఎన్ని జరుగుతున్నాయి మన సొసైటీలో, పోలీస్ కేసులు ఎన్ని అవుతున్నాయి, ఇవన్నీ ఎవరికి తెలియకుండానే ఉందా? మరీ ఎక్కడో అజ్ఞానంగా ఉన్న వాళ్ళు, మారుమూల ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియదేమో కానీ ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని తెలుసుకోవాలని నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. ప్రతి చిన్నపిల్లలైనా కొంతమంది పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు తెలియవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని తెలుసుకోండి. మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి, మనం చట్టపరంగా ఎలా ఉండాలి, చట్టానికి బద్దులమై ఎక్కడ ఉండాలి, చట్టాన్ని అతిక్రమించకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి, మనకి ఏదైనా కష్టం వస్తే చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. స్కూల్స్లో కూడా ఇవి పిల్లలకి పాఠ్యాంశాలుగా చేర్చాలి అని చెప్పి చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను. పిల్లలకి పాఠ్యాంశాల్లో చేర్చడానికి టైం పట్టొచ్చు, కానీ టీచర్స్ ఎవ్రీడే స్కూల్కి వచ్చినప్పుడు ఒక 3 minutes పిల్లలకి ఒక మోటివేట్ చేయాలి ఏదో ఒక విషయం మీద. ఎగ్జాక్ట్లీ, ఏదో ఒకటి ఒక ఆరోగ్యమే కావచ్చు, చదువు పట్ల కావచ్చు, ఎగ్జామినేషన్స్ పట్ల కావచ్చు, ఇంట్లో పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో అల్లరి చేయకుండా ఎలా ఉండాలి, ఏదైనా సరే ఒక 3 minutes మీరు మాట్లాడండి అని చెప్తున్నాను నేను. ఈ టీచర్స్ అందరికీ నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను, చాలా వీడియోస్లో నేను రిక్వెస్ట్ చేశాను. ఇలా చేయటం వల్ల ప్రతిరోజు టీచర్ చెప్తే బుర్రకి ఎక్కుతుంది కదా, మంచి మాటలు చెప్తే వింటారు, చక్కగా వింటారు, విని దాన్ని పాటించేటట్టుగా చేయాలి. ప్రతిరోజు ఈరోజు చెప్పే దాని టాపిక్కి ముందు నిన్న చెప్పింది ఒకసారి గుర్తు చేసి చిన్నగా బ్రీఫ్గా ఈరోజు చెప్పాల్సింది కూడా చెప్పాలి. మొత్తం 3 minutes, 5 minutes తీసుకోండి. 5 minutesతో నష్టం ఏం జరగదు, మిగతా టైం అంతా మీరు క్లాస్ చెప్పుకోవచ్చు, సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మంచి విషయం ఉంటే తల్లిదండ్రులు కూడా బోధించాలి. దీనివల్ల వాళ్ళకి మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. జీవిత పాఠం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నిజంగా అన్ని స్కూళ్ళలో ఒక 5 minutes వాళ్ళకి దీని గురించి చెప్తే ఇంకా ఇలాంటివి జరగవేమో. మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.